హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి హాల్టర్ నెక్ డ్రెస్ అండి. హాల్టర్ నెక్ డ్రెస్ ఎలా కట్ చేయాలని వీడియోలో చెప్తాను. ఒక 3 ఇంచులు పొడవు అయితే పైనుంచి 3 ఇంచులు తీసుకోవాలండి. అలాగే వెడల్పు అయితే 3.5 తీసుకోవాలి. అలాగే సేమ్ పైన కూడా 3.5 తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. ఓన్లీ ఇది ఫ్రంట్కేనండి, పైన 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నది. బ్యాక్ సైడ్కి అయితే అవసరం లేదు. షోల్డర్ వచ్చి 8.5 అండి. 17 షోల్డర్ ఉంది వీళ్ళది. అయితే 17లో సగం 8.5 తీసుకున్నాను. సేమ్ చంక డౌన్ కూడా అలాగే 8.5 తీసుకోవాలి. తర్వాత మనకి నడుము దగ్గరికి వచ్చేసరికి 14 ఇంచులు తీసుకోవాలి. 22 ఇంచులు కట్స్ దగ్గర. ఇవి మధ్యలోది అయితే ఎవరికైనా ఒకేలా ఉంటుంది, కానీ పైన చంక దగ్గర మాత్రం అందరికి ఒకలా ఉండదండి, పైకి ఉంటుంది. సేమ్ కట్స్ దగ్గర కూడా అంతే. ఆ కట్స్ దగ్గర చంక దగ్గర కొంచెం పైకి కిందకి మారొచ్చు, కానీ మధ్యలో ఉన్నది అయితే మాత్రం ఎవరికైనా సరే, పొడవుగా ఉన్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎవరికైనా సరే అది కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు సేమ్ మనం కింద కూడా 8.5 వచ్చిందా లేదా అని చూసుకుని మార్క్ చేసేసుకోవాలి. దీనికైతే కింద ఒక 30 ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలండి. ఎందుకంటే షోల్డర్ మనకి కొంచెం హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి డౌన్ అయితే షోల్డర్ దగ్గర మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలాగే చెస్ట్ లూజ్లో 4వ భాగం 4వ భాగం తీసుకుని చెస్ట్ లూజ్ దగ్గర పెట్టుకోవాలి. సేమ్ అలాగే నడుము దగ్గర కూడా ఎంతైతే ఉందో మన నడుము లూజు దాంట్లో 4వ భాగం నడుము దగ్గర, అలాగే కట్స్ దగ్గర కూడా ఈ 3 పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం అది ఎలా అయితే మార్క్స్ ఉన్నాయో అలాగే వాటిలో 3 కలిపి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక నేను రౌండ్ తీయడానికైతే 1.5 ఇంచు అయితే తీసాను. అలాగే 2 ఇంచులు అయితే మనకి సైడ్ మనకి ఖర్చు ఉండడానికి. ఈ కట్స్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు మనం చంక రౌండ్ అయితే కరువు స్కేల్ ఉంటుంది కదండి, దాంతో మనం రౌండ్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇది ఉంటే కనుక. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది 10 ఇంచులు రావాలండి. కరెక్ట్గా 10 ఇంచులు వచ్చిందో లేదనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. కరెక్ట్గా 10 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం చంక దగ్గర కింద ఒక 30 ఇంచు కిందకి డౌన్ చేసుకుని ఒక మార్క్ చేసుకుంటే మనకి అది ఫ్రంట్ మనకి లోత్ అనేది కరెక్ట్గా వస్తుందండి. డ్రెస్సులకి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, బ్లౌజులు కొంచెం తక్కువ తీసుకున్నా సరే డ్రెస్కి వచ్చేసరికి అయితే కొంచెం చంక దగ్గర మనం కొంచెం తీసుకోవాలి ఎక్కువ. ఇప్పుడు నాకు మొత్తం పూర్తి పొడవు చూసుకుందామండి. లైనింగ్ అయితే కరెక్ట్గా పూర్తి పొడవుకు సరిపోతుంది. పూర్తి పొడవు అయితే 42 ఇంచులు. 42 ఇంచులు అంటే లైనింగ్ అయితే 42 ఇంచులు అయితే లేదండి, 38 ఇంచులు ఉంది. ఇంకా అది ఉంచేసాను. తర్వాత మన కట్స్ దగ్గర ఎంతైతే మనం లూజ్ వచ్చిందో దానికంటే ఒక 1 ఇంచ్ అయితే కింద వెడల్పుకి టాప్కి సరిపోద్దండి. ఇప్పుడు మనం అది ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేద్దాము. మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రంట్ సైడే మనకి హాల్టర్ నెక్ అనేది కొంచెం ఎక్స్ట్రా 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఓన్లీ ఫ్రంట్కే వస్తుంది, బ్యాక్ సైడ్కి రాదు. నేనైతే బ్యాక్ సైడ్ది మడత మీద ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తాను. ఇది మొత్తం అయిన తర్వాత అది కట్ చేసేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డైలీ నేనైతే కటింగ్ వీడియోస్ డైలీ పెడుతుంటానండి. తప్పకుండా నా వీడియోలు అయితే మాత్రం తప్పకుండా చూడండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం జాయింట్ తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే నేను కట్ చేశానండి. అదిగోండి బ్యాక్ సైడ్ది కట్ చేసాను. అలాగే ఫ్రంట్ కంటే బ్యాక్ సైడు ఒక 30 ఇంచ్ అయినా సరే మనకి ఎక్స్ట్రా ఉండేలాగా మనం చూసుకోవాలండి. సేమ్ ఒకేలా ఉండకూడదు. ఒక 30 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర మనకి లోపలికి కూడా వెనకాల కూడా మనకి పడాలి, మార్క్ పడాలి అని అంటే కనుక ఇలాగ మార్కర్ వీల్స్ అని ఉంటుందండి, దాంతో మనం ఒకసారి మార్క్ చేసుకున్నామని అంటే కనుక మనం కుట్టేటప్పుడు ఈజీగా మళ్ళీ అంతా ఏంటని చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. నేనైతే ఒరిజినల్ కూడా కట్ చేసానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియోని అయితే మాత్రం చూడండి. ఇప్పుడు చేతి పొడవు అయితే 6 అండి. లూజ్ అయితే 6 ఇంచులు ఉంది. దానికి నేను 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. ఒక 1/2 ఇంచ్ అయితే అది కుట్ల కోసం మార్క్ చేశాను.
పైన 13.5 పొడవు. 3/4 పెట్టుకున్నారు కానీ సరిపోలేదండి, కొంచెం తక్కువైంది కానీ పర్వాలేదు. 3.5 ఇంచులు డౌన్ చేసుకుని అక్కడి నుంచి కరెక్ట్గా మనకి 10 ఇంచులు అయితే రావాలండి. అక్కడికి చంక లూజు చంక రౌండ్ 10 వచ్చింది కాబట్టి 10 ఇంచులు రావాలి, కానీ లేదు నేను అక్కడైతే ముక్క జాయింట్ చేస్తాను. ఇప్పుడు మనం అయితే అక్కడి నుంచి 1.5 ఇంచు కాడ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి జాయింట్ ముక్క అయితే నేను ఎలా వేయాలనేది నేను అయితే చెప్తున్నానండి. పైన పీసులన్నీ కట్ చేసేసి నీట్గా ఇప్పుడు దాన్ని మనం అయితే జాయింట్ చేయడానికి కరెక్ట్గా సరిపోయింది లేదని చూసుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి టేప్ తోటి అయితే చెక్ చేసుకుందామండి. 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి, ఒక 2 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అది కరెక్ట్గా డ్రాయింగ్ చేసి కట్ చేయడమేనండి. ఇప్పుడు అది మనం కట్ చేసుకున్నది మనం జాయింట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా నీట్గా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా వీడియోని అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి.